చమురు ఈ ఆయిల్స్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉన్న ఇరాన్ తన దేశ ప్రజల కోసం భారీ సబ్సిడీలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి సామాన్యులు అల్లాడుతూ ఉంటే ఇరాన్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర కేవలం ₹2 నుంచి ₹5 మధ్యలోనే ఉంటుందంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం నష్టాన్ని భరించి మరీ ప్రజలకు ఇంధనాన్ని దాదాపు ఉచితంగా అందిస్తుందని చెప్పాలి. మనకిక్కడ ₹2 కిలో బియ్యం రేషను, ₹1 బియ్యం రేషను అలా ఉంటుంది కదా. అలా ఇరాన్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఇంధనం కాబట్టి అక్కడి వారికి అది సబ్సిడీలో అందుతుందన్నమాట. ఇది ఆ దేశం తన సొంత నిల్వలపైన ఎంతలా ఆధారపడుతుందో, ప్రజలకు ఎంత భరోసా ఇస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. మరి మన దగ్గర ఎందుకు ఆకాశంలో తేలుతూ ఉంటాయి ఈ పెట్రోల్ ధరలు అనంటే, ఇరాన్తో పోలిస్తే మన దేశంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ప్రధానంగా 2 పెద్ద కారణాలు ఉన్నాయి. మొదటిది, మన చమురు అవసరాల్లో దాదాపు 80% పైగా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. దీనికి తోడు డాలర్ విలువతో పోలిస్తే రూపాయి బలహీనపడడం, రవాణా ఖర్చులు పెరగడం ధరల పెరుగుదలకు కారణాలవుతున్నాయి. ఇక రెండోది, మనం చెల్లించే ధరలో సగం దాదాపు పన్నుల రూపంలోనే పోతుంది. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల వ్యాట్ కలిపి లీటర్ పైన దాదాపు 40 నుంచి 50% భారాన్ని సామాన్యుడిపైనే వేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. మరి ఈ యుద్ధాలు అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధాలు గనక ఇంకా ముదిరితే పెట్రోల్ ధర మన దేశంలో ఇంకా పెరుగుతుందా? ఈ పెట్రోల్ ధర రేపు ఏం జరగబోతుంది అనే అనుమానాలు ఇప్పటికీ చాలా మందికి ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థకు గుండెకాయ లాంటి హర్మోజ్ జలసంధికి ఇప్పటికే ముప్పు ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కనుక ఇంకా కొనసాగితే, లేదా సరఫరాలో అంతరాయం కనుక ఇంకేమైనా కలిగితే, భారత్లో లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే ₹110 మార్కును సులభంగా దాటేస్తుంది అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇలా ఇంధన ధరల పెంపు అనేది కేవలం వాహనదారులకు మాత్రమే కాదు, మొత్తం సామాజిక ఆర్థిక వ్యవస్థకే పెను సవాలు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ ప్రభావం కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు, పప్పుల ధరలపైన పడుతుంది. ఇది నేరుగా ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి చేతిలో చిప్ప తప్ప ఏమీ మిగల్చని పరిస్థితి సృష్టించవచ్చు. మొత్తానికి ప్రపంచ రాజకీయాల్లోని చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా మనలాంటి సామాన్యుల పొయ్యి మీద ఎంతటి ప్రభావం చూపుతున్నాయో ఈ యుద్ధ పరిణామాలు చూస్తే తెలుస్తుంది.